ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, కృపా సందేశాల శీర్షికలో ఈరోజు మరొక భాగంలోనికి మేము ప్రవేశిస్తుండగా, యోగ్యత లేని మేము శిలువ సింహాసనం యొద్ద నుండి మాత్రమే మీ వైపు చూస్తూ, కేవలం ఆ ధైర్యముతోనే ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ ప్రార్థిస్తూ మీ సన్నిధిలో ఇటు రీతిగా కూడుకొని ఉన్నాం. మమ్మను బలపరచమని, మమ్మను సిద్ధపరచమని, ఈ వాక్య ధ్యానమును ఆశీర్వదించమని, తెలియవలసిన సంగతులు మేము తెలుసుకొని, ఆలోచించవలసిన సంగతులు ఆలోచించి, సత్యములో మరింత మేము ప్రతిష్ఠితులు అవ్వడానికి సహాయం చేయమని వేడుకొనుచు, యేసుక్రీస్తు ప్రభువారి సర్వశ్రేష్టమైన నామములోని ప్రార్థన మనవులు మీకే సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. కృపా సందేశాల శీర్షికలో మనమున్నాం. ప్రస్తుతం 22 భాగాలను ముగించుకొని 23వ భాగంలోనికి వెళ్తున్నాం. ఐ రైట్? 22 భాగాలను మనము ముగించుకొని 23వ భాగంలోనికి మనం ప్రవేశిస్తున్నాం. గత కొన్ని వారాలుగా మరొక సబ్ టైటిల్ ఇచ్చి కూడా మనం మాట్లాడుకుంటున్నాం. ఏమిటా సబ్ టైటిల్? అది పరిశుద్ధులుగా ఉండుట మన బాధ్యత కాదా? ఈజ్ ఇట్ నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు బీ హోలీ అని మనం మాట్లాడుకుంటున్నాం. ఆ సబ్ టైటిల్పై ఇంతవరకు 6 భాగాలు పూర్తి చేసుకొని ఈరోజు మనము 7వ భాగంలోనికి ప్రవేశిస్తున్నాం. మెయిన్ టైటిల్ ఏమో కృపా సందేశాలు. ఎన్నో భాగం? 23వ భాగం. సబ్ టైటిల్ ఏమో పరిశుద్ధులుగా ఉండుట మన బాధ్యత కాదా అన్న దానిపై 7వ భాగం. క్రైస్తవ జీవితం అంటేనే పరిశుద్ధ జీవితం అని బైబిల్ చెబుతోంది. పరిశుద్ధత లేకుండా దేవునిని లేదా ప్రభువును చూడడం సాధ్యం కాదు అని కూడా బైబిల్ చెబుతోంది. ప్రత్యేకించి గత వారం హెబ్రీ పత్రికను మొత్తము తీసుకొని మొదటి అధ్యాయం నుండి చివరి అధ్యాయం వరకు హెబ్రీ గ్రంథకర్త ఏం చెబుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, ఏంటి తెలియజేస్తున్నాడు అన్న దానిపై మనము మన వాక్య ధ్యానాన్ని చేయడం జరిగింది. వాక్య సారాంశము సత్యము అన్న వాస్తవాన్ని మనం మర్చిపోకూడదు. ఒక సత్యాన్ని మనం తెలుసుకోవాలంటే ఒక్కొక్క ముక్కను తీసుకొని మనము మాట్లాడేస్తాము, మన విశ్వాసాన్ని నిర్ధారించుకుంటాము అంటే బైబిల్ అలా చెప్పట్లా, ఒప్పుకోదు. అందుచేత మనము వాక్య సారాన్ని, వాక్య సారాంశాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకొని మాట్లాడుకోవలసిన అవసరం ఉంది అన్న విషయాన్ని మాట్లాడుకుంటూ, పరిశుద్ధతకు సంబంధించి మాట్లాడుకుంటున్నాము గనుక ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన 3 దశలను గూర్చి మనం మనసులో పెట్టుకోవాలని చెప్పాం. పరిశుద్ధతకు సంబంధించిన 3 దశలు గుర్తుంటే చెప్తారా? నంబర్ 1 స్థాన పరిశుద్ధత, నంబర్ 2 పురోగ పరిశుద్ధత, నంబర్ 3 పరిపూర్ణ లేదా సంపూర్ణ పరిశుద్ధత. శిలువ దగ్గరకు వచ్చి మన పాపాలు కడుగుకున్నప్పుడు మనము పరిశుద్ధులుగా దేవుని చేత గుర్తించబడుతున్నాం. పొజిషనల్ హోలీనెస్ అది. ఆ తర్వాత వాక్యము చేత మన జీవితాన్ని కడుగుకుంటూ పరిశుద్ధతలో మనము ఎదుగుచూ ప్రయాణం చేయాలి. ఇది ప్రోగ్రెసివ్ హోలీనెస్. యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చినప్పుడు అప్పుడు ఆయన మనలను పరిపూర్ణ పరిశుద్ధతలోనికి ఆయన ఆహ్వానించడం జరుగుతుంది. ఇది మనము బైబిల్ని బట్టి ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవలసినటువంటి విషయం. అందులో భాగంగా ఈరోజు మరికొన్ని సంగతులు బైబిల్లోని
మరిన్ని వాక్యాలను ఆధారం చేసుకుని మనం మాట్లాడుకోవడానికి ప్రయాణం చేద్దాం. మొదటి వర్తమానంలో అబ్రహాం గారు కొన్ని వచనాలను సంఘం దృష్టికి తీసుకొని వచ్చారు. అందులో ఒక వచనాన్ని చూద్దాం. తీతు గారికి వ్రాయబడిన పత్రిక. తీతు గారికి వ్రాయబడిన పత్రిక 3వ అధ్యాయము. తీతు గారికి వ్రాయబడిన పత్రిక 3వ అధ్యాయం. అందులోని 6వ వచనము 7వ వచనం కలిసి ఉన్నాయి, చదువుదాం. 6-7 వచనములు. మనము ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి, ఏమని తీర్చబడి? నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించాను. ఈ వచనాన్ని నేను చదివించడానికి గల కారణం, మొదటి లైన్లో మనం చదివినటువంటి వచనంలో మొదటి లైన్లో మనము ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడ్డాము అని ఉంది. దెర్ ఇస్ నో డౌట్, దెర్ ఇస్ నో క్వశ్చన్. 100% మనము దేవుని కృప వలన మాత్రమే నీతిమంతులుగా తీర్చబడ్డాము. కానీ ఇందులో మన గొప్పతనము, మన నీతి, మన మంచితనము ఏవి కూడా ఇక్కడ లేవు. అయితే ఇదే బైబిల్లో నీతిమంతులను గురించి భక్తుడు వ్రాస్తూ ఒక మాట అంటున్నాడు. అక్కడికి కూడా వెళ్ళేసి ఒక మాట చూద్దాం. పేతురు గారు వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. పేతురు గారి మొదటి పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం చూద్దాం ఒకసారి. 18 మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు? ఏమన్నా ఆలోచనలు వస్తున్నాయా నేను చదివించింది? తీతు పత్రిక 3వ అధ్యాయము 6వ వచనాన్ని ఇప్పుడు చదువుకున్నాం. మనము ఆయన కృప వలన నీతిమంతులుగా తీర్చబడ్డాం ఉందా? తీతు పత్రికలో మనము ఆయన కృప వలన నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇప్పుడు పేతురు గారి మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో 18వ వచనంలో ఏముంది? నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే, నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు? రక్షణ అనే విషయం గురించి మనం మాట్లాడదాం. నీతిమంతులుగా తీర్చబడిన వారు సహితము రక్షణ విషయంలో తొట్టిల్లే అవకాశం ఉంది అన్నట్టుగా పేతురు గారి పత్రికలో వచనం మీకేమైనా అనిపిస్తుందా? అనిపిస్తుంది. అయితే పేతురు గారి మొదటి పత్రిక చదివేటప్పుడు ఒక జాగ్రత్తని నేను చెప్పాలి. ఆ జాగ్రత్త మనం మనసులో పెట్టుకోకపోతే మనము కూడా తప్పు చేసిన వాళ్ళం అవుతాం. కనుక మనం ఎప్పుడు కూడా ఆ తప్పు చేయకుండా జాగ్రత్త పడడానికి పేతురు గారి మొదటి పత్రికకు సంబంధించి ఒక సమాచారం, పోయిన వారం హెబ్రీ పత్రికకు సంబంధించి ఒక సమాచారం నేను ఇచ్చినట్టుగా అదొక వార్నింగ్ లెటర్ అని, పేతురు గారి మొదటి పత్రిక కూడా పేతురు గారు ఎందుకు వ్రాసారు అనేది కూడా ఈ థీమ్, లెటర్ యొక్క థీమ్ని నేను చెప్పి తీరాలి. ఎందుకు అంటే క్రైస్తవులైన వారు పేతురు గారి పత్రిక వ్రాసే సమయానికి భయంకరమైన శ్రమలను అనుభవిస్తున్నారు. శ్రమలను బట్టి మీరు బలహీన పడిపోయే స్థితి మనది కాదు. మనం ఏర్పరచబడిన వాళ్ళం, దేవుని సొత్తైన ప్రజలం,
చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము దేవుడు మనల్ని నిలబెట్టిన రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ ప్రజలం మనము అని క్రైస్తవులను ప్రోత్సహిస్తూ శ్రమలను బట్టి, కష్టాలను బట్టి ఎవరు కూడా ఎటువంటి విశ్వాస బలహీనతకు లోన్ అవ్వకండి అని జాగ్రత్త పరుస్తూ క్రైస్తవులను అతి త్వరలో దేవుని భయంకరమైన తీర్పు యెరూషలేము పట్టణం మీదికి రాబోతోంది. అది క్రీస్తు శకం 70. క్రీస్తు శకం 70న రాబోయేటువంటి ఒక భయంకరమైనటువంటి దేవుని తీర్పు ఏదైతే ఉన్నదో, ఆ దేవుని తీర్పు జరిగినప్పుడు అవిశ్వాసులు మాత్రమే కాకుండా విశ్వాసులు కూడా చెప్పిన మాట వినకపోతే, యెరూషలేముకు యూదయకు దూరం అవ్వకపోతే, యేసుప్రభు చెప్పారు కదా మత్తయి సువార్త 24లో, యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను. ఏవైతే ఉన్నాయో చెప్పిన మాట వినకుండా మేము యెరూషలేములోనే ఉంటాము, యూదయలోనే ఉంటాము అని అవిధేయులైతే మీరు కూడా ఖచ్చితంగా దొరికిపోతారు. మీరు భక్తులైనా, విశ్వాసులైనా, నీతిమంతులైనా, రోమీయులు వచ్చి యెరూషలేము పట్టణాన్ని ముట్టడి వేసి పట్టుకునే రోజున మీరు యెరూషలేమును విడిచిపెట్టి ముందే గనుక వెళ్ళకపోతే, యూదయను విడిచిపెట్టి ముందే గనుక వెళ్ళకపోతే, ఖచ్చితంగా ఆ యెరూషలేముపై రోమీయుల దాడి జరిగినప్పుడు అది దేవుని ఉగ్రత. నీతిమంతులుగా పిలువబడేవారు సైతం, నీతిమంతులుగా ఎంచబడిన వారు సైతం ఆ యొక్క తీర్పుకు బలైపోతారు. లేకపోతే ఆ రోమీయుల దాడికి వాళ్ళు కూడా బలైపోతారు. ఎందుకంటే క్రీస్తు శకం 70న రోమీయులు యూదయ దేశముపై, యెరూషలేముపై దాడి చేసినప్పుడు సుమారు 10 లక్షల మంది యూదులు చనిపోయారు. 1 కాదు 2 కాదు, చాలా పెద్ద తీర్పు అది, చాలా పెద్ద సంఘటన అది. అది మాత్రమే కాకుండా శత్రువుల చేతికి పట్టబడినటువంటి వారి సంఖ్య కూడా చాలా పెద్దది. అందుకే ముందు నుంచే అపోస్తలులు చెబుతూ, ముందు నుంచే ప్రభువు కూడా చెప్పి, ఫలానా సూచనలు మీకు కంటికి కనిపించగానే, ఫలానా సూచనలు మీరు చూడగానే వెంటనే యూదయ నుంచి మీరు దూరం అయిపోండి. ఈ జాగ్రత్తలు విన్న తర్వాత కూడా ఎవరైనా మీరు మొండిగా ఉండిపోతే, ఏం కాదులేని నిర్లక్ష్యానికి తావిచ్చి మీరు ఉండిపోతే దొరికిపోతారు రోమీయులకు అనేది పేతురు గారి మొదటి పత్రికలో కూడా ఒక థీమ్ నడుస్తూ ఉంటుంది. ఈ పాయింట్ అందరికి అర్థమైందా లేదా అని అడుగుతున్నాను. ఎందుకంటే కొన్ని వచనాలు చూద్దాం ఒకసారి పేతురు గారి మొదటి పత్రికలో. ఎందుకంటే నేను పేతురు గారి మొదటి పత్రికలో 4వ అధ్యాయం 18వ వచనం చూపించాను కనుక నేను అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ మాట్లాడకూడదు. అంటే అక్కడ ఉన్నటువంటి కాంటెక్స్ట్ని విడిచిపెట్టి నేను ఏదో మాట్లాడే ప్రయత్నం చేయకూడదు. అందుకే ముందుగా నేను కాంటెక్స్ట్ని మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నా. పేతురు గారి మొదటి పత్రికలో 4వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. పేతురు గారి మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్టు ఆశ్చర్యపడకుడి. అంటే ఆల్రెడీ క్రైస్తవులకు ఏమి ఎదురవుతున్నాయి? అగ్ని వంటి మహాశ్రమలు. క్రీస్తు శకం 70 దగ్గర పడుతోంది. అలాగే మొదటి అధ్యాయంలో కూడా చూద్దాం. అదే పత్రికలోని మొదటి అధ్యాయములో 6వ వచనం చూద్దామా? 6వ వచనం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. అంటే ప్రస్తుతం మీకు అగ్ని వంటి శ్రమలు వస్తున్నాయి, నాకు తెలుసు. కానీ ఎవరు బలహీన పడకండి అని అక్కడున్నటువంటి కాంటెక్స్ట్లో పేతురు గారు ఒక విషయాన్ని రీడర్స్కి చెబుతున్నాడు. ఇంతవరకు ఓకే, నేను కాంటెక్స్ట్ నుంచి బయటికి వెళ్ళట్లా. ఆ పత్రికల్లో ఉన్న సందర్భం ఏంటో నేను ముందుగానే మీ దృష్టికి తెచ్చేసి 4వ అధ్యాయం 18వ వచనంలో నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే అనగానే అది ఏ రక్షణకు సంబంధించి? నరకము నుండి రక్షణ లేకపోతే రోమీయుల నుండి రక్షణ అనే క్వశ్చన్ నేనే వేస్తున్నా. కాంటెక్స్ట్లో కనుక ఉంటే
ఆ కాంటెక్స్లో కనుక ఉంటే రోమీయుల దాడి నుంచి రక్షణ అనే పాయింట్ అక్కడుంది. ఈ పాయింట్ అందరికి అర్థమైంది కదా, రైట్. అయితే పేతురు గారి మొదటి పత్రికనంతటిని చదువుతుంటే ఆయన కేవలము క్రీస్తు శకం 70ని మాత్రమే మనసులో పెట్టుకొని రాస్తున్నట్టుగా కాకుండా అంతకంటే బ్రాడర్ సెన్స్లో కూడా ఏదో మాట్లాడుతున్నాడు అనే ఒక పిక్చర్ మనసు పెట్టి చదివితే అర్థమవుతుంది. ఎందుకంటే భక్తులు అతి త్వరలో మీకు తీర్పు జరుగుతుంది అనే ఒక విషయాన్ని ఎప్పుడు ఎక్కడ చెప్పినా ఫైనల్ లోకానికి జరగబోయే జడ్జిమెంట్కి సంబంధించి కూడా వారు మైండ్లో ఒక విశాల దృక్పథంలో అది కూడా పెట్టుకొని మాట్లాడుతూ ఉంటారని ఇంతకుముందు పలు సందర్భాలలో నేను సంఘం దృష్టికి తీసుకొని వచ్చి మాట్లాడుతూ వచ్చాను. అది మళ్ళీ గుర్తు చేస్తున్నా. ఇమ్మీడియట్గా జరగబోయేది చెబుతూ ఇమ్మీడియట్ ఫ్యూచర్ గురించి మాట్లాడుతూ కూడా భక్తులు డిస్టెంట్ ఫ్యూచర్ గురించి కూడా మాట్లాడుతుంటారు. డిస్టెంట్ ఫ్యూచర్ గురించి కూడా బైబిల్లో అలాంటివి చాలా ఉన్నాయి. ఉదాహరణకు నేను క్రీస్తు దైవత్వం గురించి మాట్లాడేటప్పుడు సమూయేలు మొదటి గ్రంథంలో ఒక వచనాన్ని చూపించి ఇది ద్విముఖ ప్రవచనము, డ్యూయల్ ప్రాఫెసీ అంటారు. అందులో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. నియర్ ఫ్యూచర్లో ఒక వ్యక్తికి అప్లై అవుతుంది, డిస్టెంట్ ఫ్యూచర్లో మరొక వ్యక్తికి అప్లై అవుతుంది అని సమూయేలు గ్రంథములోని ఒక మాట మీకు చూపించాను. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం 12, 13 వచనములు చూద్దాం. 12, 13. నీ దినములు సంపూర్ణము లగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమునతనికి స్థిరపరచెదను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్యసింహాసనమును నిత్యముగా స్థిరపరచెదను. నేను అతనికి తండ్రినయ్యుందును, అతడు నాకు కుమారుడయ్యుండును. ఈ ప్రవచనంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒక వ్యక్తి ఏమో సమీప భవిష్యత్తులో రాబోయే వ్యక్తి, మరొక ఆయనేమో సుదూర భవిష్యత్తులో రాబోయేటువంటి ఆయన. సమీప భవిష్యత్తులో రాబోయేటువంటి వ్యక్తి ఎవరు? ఇక్కడ సొలొమోను గారు. సుదూర భవిష్యత్తులో రాబోయే ఆయన ఎవరు? ఈ ప్రవచనాన్ని నెరవేరుస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అలా డ్యూయల్ ప్రాఫెసీస్ ఉంటాయని చాలా సందర్భాల్లో చెప్పా. అలాగే బైబిల్లో దేవుని తీర్పుల గురించి మాట్లాడేటప్పుడు కూడా అతి త్వరలో జరగబోయేటువంటి ఒక తీర్పు గురించి భక్తులు మాట్లాడుతూ ఫైనల్ జడ్జిమెంట్ను కూడా ప్యారలల్గా ఒక టోన్లో మాట్లాడుతుంటారు. ప్రత్యేకించి పేతురు గారి మొదటి పత్రికను చదివేటప్పుడు ఈ విషయాన్ని ఖచ్చితంగా మన మనసులో పెట్టుకోవాలి. ఇంకొకసారి చెప్పి నేను లోపలికి వెళ్తాను. పేతురు గారి మొదటి పత్రిక చదివేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన 2 ప్రాముఖ్యమైన విషయాలు. ఒకటి, ఆ కాంటెక్స్ట్లో క్రీస్తు శకం 70 గురించి. ఆల్రెడీ మీకు శ్రమలు కష్టాలు స్టార్ట్ అయ్యాయి, దాన్ని చూసి ఆశ్చర్యపడకండి. ఒకవేళ చెప్పిన మాట వినకుండా మీరు విశ్వాసులైనా భక్తులైనా నేను యెరూషలేములోనే ఉంటాను, యూదయలోనే ఉంటాను అంటే జరగాల్సింది జరుగుతుంది. వాళ్ళ మీద దాడులు జరిగినప్పుడు దానికి మీరు కూడా దొరికిపోతారు. రోమీయులు అనేటువంటి శత్రువులు దాడి చేసినప్పుడు నీతిమంతులే రక్షింపబడుట దుర్లభమైతే ఇంకా పాపులు భక్తిహీనుల సంగతి ఏం చెప్పమంటారు అని అడుగుతున్నాడు 18వ వచనంలో 4వ అధ్యాయం. ఇది కాంటెక్స్ట్. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైన మొదటి విషయం. 2వ విషయం, పేతురు గారు కేవలము 70కి మాత్రమే, క్రీస్తు శకం 70కి మాత్రమే లిమిట్ అయి మాట్లాడుతున్నాడా? అది కాకుండా ఇంకా బ్రాడర్ సెన్స్లో ఏమైనా మాట్లాడుతున్నాడా అనేది ఈరోజు మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. అందుకోసం పేతురు గారి మొదటి పత్రికలో మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? జాగ్రత్తగా గమనించండి. 5 అధ్యాయాలు ఉంటాయి. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 5 అధ్యాయాలు ఉంటాయి. ఈ 5 అధ్యాయాలలో మొదటి అధ్యాయము నుండి జాగ్రత్తగా చూస్తే కొన్ని వచనాలు మనలా తడుతూ ఉంటాయి. ఏ విషయంలో తడుతూ ఉంటాయో కూడా మనం జాగ్రత్తగా చూద్దాం. కారణం మనం మాట్లాడుకుంటుంది పరిశుద్ధులుగా ఉండుట మన బాధ్యత కాదా అనేది మన పాయింట్.
పరిశుద్ధులుగా ఉండకపోతే పరిశుద్ధులుగా ఉండి తీరాలా? ఒకవేళ క్రీస్తు శకం 70కి మాత్రమే కనుక ఆయన మాట్లాడుతూ మీరు యూదయలో ఉండకుండా పారిపోండి, యూదయలో ఉంటే మీకు కష్టాలు వచ్చేస్తాయి, యెరూషలేములో ఉంటే మీకు కష్టాలు వచ్చేస్తాయి అని కేవలం ఆ సబ్జెక్ట్కి మాత్రమే లిమిట్ అయి ఉన్నాడా? లేకపోతే ఆయన ఏం మాట్లాడుతున్నాడో కొన్ని వచనాలు ఇదే పత్రికలో చూద్దాం. ఏ వచనం చూద్దాం? ముందుగా పేతురు గారి మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం చూడమని అడుగుతున్నాడు కింగ్సన్ గారు. నేనేమంటానంటే, సార్ 13వ వచనం కూడా చూపిస్తారా అని ఆయన రిక్వెస్ట్ చేస్తున్నా. మనం కూడా చూద్దాం. చూపిస్తారా? చూపించారు. చూడండి ఒకసారి 13వ వచనం. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, మళ్ళీ కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. క్రీస్తు శకం 70 గురించి మాత్రమే ఆయన మాట్లాడుతున్నాడు పత్రికంతటా. అంటే ఈ 13వ వచనంలో ఒకరోజు యేసు ప్రభు ప్రత్యక్షమవుతాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనకు ఒక కృప వస్తుంది. అసలు ఇది ఇప్పుడు చూడండి, అసలు ఈ పాయింట్ చూడండి. మనకు ఆల్రెడీ కృప వచ్చేసింది, కృప మనపై కుమ్మరించబడిందని మనం మాట్లాడుకుంటూ ఉంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఏదో కృపను తీసుకొని వస్తాడట. క్యాచ్ ద పాయింట్. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు ఏముంది అక్కడ చూడండి, మీకు తేబడు కృప అంటే మనం ఏదో కృపని ఇంకా పొందుకోబోచున్నామన్నమాట. అంటే పొందుకున్న కృప, పొందుకుంటున్న కృప, పొందుకోబోయే కృప. అంతేనా? పొందుకున్న పరిశుద్ధత, పొందుకొనుచున్న పరిశుద్ధత, నెక్స్ట్ పొందుకొనబోయే పరిశుద్ధత. పరిశుద్ధతను మనకు దేవుడు ఫ్రీగానే ఇచ్చాడా? ఫ్రీగానే ఇచ్చాడు శిలువ దగ్గర. అది పొందుకున్న కృప. ప్రస్తుతము వాక్యము చేత మన జీవితాలు పరిశుద్ధపరచబడుచూ ఉన్నాయి. పొందుకొనుచున్న కృప. కానీ యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మనం సంపూర్ణ కృపలోనికి ప్రవేశిస్తాం. ఏ కృపలోనికి ప్రవేశిస్తాం చెప్పండి? ఇప్పుడు సంపూర్ణ కృపలోనికి ప్రవేశించాలంటే ప్రస్తుతం ఏం జరగాలో చెప్పనా? ఇప్పుడు మనకివ్వబడిన కృపలో మనము అభివృద్ధి చెందుతూ ఉండాలి. అదే పేతురు గారు 2వ పత్రికలో ఏమంటున్నాడో చూద్దాం. 2వ పత్రిక 3వ అధ్యాయం. అదే పేతురు గారు 2వ పత్రికలో 3వ అధ్యాయంలో చివరి వచనం ఒకసారి చూద్దాం. 18వ వచనం. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. కృపలో అభివృద్ధి పొందాలా? కృపలో అభివృద్ధి పొందాలా? ఆలోచించండి. ఇది కృపలో అభివృద్ధి పొందాలా? పరిశుద్ధతలో ఎలాగైతే అభివృద్ధి చెందే పరిశుద్ధత ఉందో, కృపలో కూడా అభివృద్ధి చెందే ఒక స్థితి కనపడుతుంది చూడండి. దీనిని పురోగ కృప అనరు. కృపలో వర్ధిల్లుట, కృపలో అభివృద్ధి పొందుట. మళ్ళీ మొదటి వర్తమానాన్ని గుర్తు చేసుకుందాం. అబ్రహాం గారు మొదటి వర్తమానం అందిస్తూ హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ఒక మాటను చూపించారు. అది చూద్దాం ఒకసారి. 12వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. 15వ వచనం చూద్దాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని. అదేంటది? ఆల్రెడీ దేవుని కృప వచ్చేసింది, దేవుని కృప మన మీద ఉన్నది. ఆ దేవుని కృప చేతనే మనం రక్షింపబడి ఉన్నాం. తీతు పత్రికలో చూసాం కదా.
దేవుని కృప వలన మనము నీతిమంతులుగా తీర్చబడిన వారము. ఇందాక తీతు పత్రికలో మనం చూసినది, దేవుని కృప వలన మనం నీతిమంతులుగా తీర్చబడిన వారము. తీతు పత్రికలో చదివాం మనం ఇందాక 3వ అధ్యాయం 6-7 వచనాలలో. హెబ్రీ పత్రికకు వచ్చేసరికి, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమోనని చేదైన వేరు ఏదైనను మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమోనని. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కు నమ్మి వేసిన ఏషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమోనని జాగ్రత్తగా చూచుకోండి. పైన 14వ వచనంలో, పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. అంటే అర్థమవుతున్న పాయింట్ ఇక్కడ, దయచేసి గమనించండి. కృపను పొందకుండా తప్పిపోయే పాసిబిలిటీ ఉందా? ఉంది అంటుంది బైబిల్. ఏమిటా కృప? యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు తేబడు కృప. పేతురుగారి మొదటి పత్రిక 1వ అధ్యాయంలో ఉన్నాం. పేతురుగారి మొదటి పత్రిక 1వ అధ్యాయంలో ఉన్నాం. ఏమన్నారు ఆయన 13వ వచనంలో? యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు ఒక కృప తేబడుతుంది. ఆ కృప తేబడుతుంది అనే సంపూర్ణ నిరీక్షణ మనకు ఉండాలి. ఆ నిరీక్షణను కోల్పోకండి, సంపూర్ణ నిరీక్షణను కలిగియుండుడి. సంపూర్ణ నిరీక్షణ, యేసు ప్రభు వస్తాడనే నిరీక్షణ, వచ్చినప్పుడు మనకు సంపూర్ణ కృప ఒకటి తెస్తాడనేటువంటి ఒక వాగ్దానం, దాని గురించినటువంటి నిరీక్షణ. ఆ నిరీక్షణను ఎప్పుడు కూడా విడిచిపెట్టకండి. ఆలోచించండి, సంపూర్ణ నిరీక్షణను కలిగియుండుడి అంటున్నాడంటే కోల్పోయే అవకాశం ఉందని ఈ మాట చెబుతున్నాడా, కోల్పోయే అవకాశమే లేకున్నా చెబుతున్నాడా? మీరు ఆలోచించండి. కోల్పోయే అవకాశము ఉంది గనుక ఆ నిరీక్షణను కలిగి ఉండుడి అంటున్నాడా, అవకాశం లేకున్నా ఊరినే చెబుతున్నాడా? కోల్పోయే నిరీక్షణను వదులుకునే పాసిబిలిటీ ఉందా? ఉంది. కొలస్సీ పత్రిక, కొలస్సీయులకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 22-23 వచనములు ఒక్కసారి చూద్దాం. 22 and 23 అందరు తీసారా? కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 22-23 వచనములు. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచేను. 23వ వచనం, పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టియు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి ఏం చేయకూడదట? తెలుగు అందరికి వచ్చు కదా. నిరీక్షణ నుండి తొలగిపోకండి అంటున్నాడంటే తొలగిపోయే అవకాశం ఉందా? ఉన్నట్టేగా. ఆ నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచియుండిన ఎడల ఇది మీకు కలుగును, ఇది మీకు కలుగును. దేవుడిచ్చే సమాధానం, దేవుడిచ్చే బహుమానం, దేవుడిచ్చే వాగ్దానం, దేవుడిచ్చే నిత్య జీవం. చూస్తున్నారా? సువార్త విన్నప్పుడు మనకు ఒక వాగ్దానం మనకు ప్రకటించబడుతుంది. ఆ వాగ్దానమే దేవుడిచ్చే విశ్రాంతి. ఆ విశ్రాంతిలో మనం పొందుకునే నిత్య జీవం, ఆ నిత్య జీవను గూర్చినటువంటి నిరీక్షణ, ఆ నిత్య జీవను గూర్చినటువంటి విశ్వాసం. ఆ నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచియుండిన ఎడల కండిషన్. విశ్వాసము నిరీక్షణ, విశ్వాసము నిరీక్షణ, ఈ రెండిటిని విడిచిపెట్టకుండా పట్టుకుంటేనే దేవుని వాగ్దానము మనకు దొరుకుతుంది. ఇవన్నీ మనసులో పెట్టుకొని మళ్ళీ పేతురుగారి పత్రికకు వద్దాం. 1వ అధ్యాయము 16వ వచనం, క్షమించండి 13వ వచనం. పేతురుగారి మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండి. ఇంగ్లీష్లో కూడా చూపిస్తున్నాడు చూడండి అక్కడ ప్లీజ్.
దేర్ఫోర్ విత్ మైండ్స్ దట్ ఆర్ అలర్ట్. అలర్ట్ అంటే అప్రమత్తంగా ఉండాలి, అలర్ట్గా ఉండాలట. అలర్ట్గా ఉండాలి. క్రైస్తవులు ఎలా ఉండాలి? క్రైస్తవులు ఎలా ఉండాలి? నిబ్బరమైన బుద్ధి, అలర్ట్గా ఉండాలి. మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై. ఆలోచించండి, అలర్ట్ అనే పదం మనకు బాగా తెలుసు కనుక నిబ్బరమైన బుద్ధి అన్న మనకు అర్థం కాదేమో, కానీ ఇంగ్లీషే బాగా అర్థమవుతుంది. అలర్ట్ ఉండకపోతే ఏమవుతుంది? ఏ విషయంలోనైనా అలర్ట్ ఉండకపోతే ఏమవుతుంది? ఆలోచించండి. ఏ విషయంలోనైనా ప్రమాదం కాదు. తుఫాను స్టార్ట్ అయింది, జాలర్లు సముద్రంలోనికి వెళ్ళకూడదు. తీర ప్రాంతాలలో ఉన్నవారు ఎలా ఉండాలట? అలర్ట్గా ఉండాలి. వర్షాలు భయంకరంగా కురుస్తున్నాయి, నదులు భయంకరంగా ప్రవహిస్తున్నాయి. ఏ క్షణమైనా కూడా బ్రిడ్జిల మీదకి వరదలు వచ్చేటువంటి నీళ్ళు వచ్చే అవకాశం ఉంది కనుక అధికారులందరూ ఎలా ఉండమని కలెక్టర్ గారు ఆదేశిస్తారు? అలర్ట్గా ఉండాలి. కలెక్టర్లందరూ అలర్ట్గా ఉండమని సీఎం ఆదేశిస్తే అధికారులందరూ అలర్ట్గా ఉండమని కలెక్టర్ గారు ఆదేశిస్తారు. ఎందుకు? అలర్ట్గా లేకపోతే క్యా హోతా? ప్రమాదం. క్రైస్తవులైన వారు అలర్ట్గా ఉండమని బైబిల్ చెబుతుంటే అలర్ట్గా ఉండకపోతే ప్రమాదం ఉన్నట్టేగా. 14వ వచనం, అదే పత్రిక, పేతురు గారి మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. పరిశుద్ధత గురించి సబ్జెక్ట్ ఎందుకు అబ్బా ఇక్కడ? అది అలానే పెట్టు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. అది లేవియాకాండంలో ఉంటుంది, 11వ అధ్యాయం 44వ వచనంలో. లేవియాకాండములో వ్రాయబడింది. పేతురు గారు చెబుతున్నారు, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. చూద్దాం ఎందుకైనా మంచిది. లేవియాకాండములో వచనాలు స్పీడ్గా రాసేసుకోండి. 11వ అధ్యాయం 44వ వచనం. నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. అదే లేవియాకాండములో 19వ అధ్యాయం, అదే లేవియాకాండములో 19వ అధ్యాయము 2వ వచనం. మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. చూస్తున్నారా? 19వ అధ్యాయం 2వ వచనం. 20వ అధ్యాయం 7వ వచనం, అదే లేవియాకాండము 20వ అధ్యాయము 7వ వచనం. కావున మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులై ఉండుడి, నేను మీ దేవుడైన యెహోవాను. అదే 20వ అధ్యాయము 26వ వచనం, అదే 20వ అధ్యాయము 26వ వచనం. యెహోవాను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండునట్లు అన్యజనులలో నుండి మేము వేరుపరిచితిని. మీరు నా వారుగా ఉండాలంటే మీరు పరిశుద్ధులుగా ఉండాలనే కండిషన్ పాత నిబంధనలో కనపడుతోంది. ఇప్పుడు పేతురు గారు ఏమంటున్నారు తన పత్రికలో? పేతురు గారు ఏమంటున్నారు? లేవియాకాండంలో ఉన్న వచనాన్ని తీసుకొని 14వ వచనంలో 1వ అధ్యాయంలో, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ ఎందుకు ఇంత నొక్కుతున్నానంటే, ఈ హైపర్ గ్రేస్ని బోధించే వాళ్ళు ఏమంటారంటే, పాత నిబంధనలో ఉండే వచనాలను కనుక పొరపాటున మనం చూపిస్తే ఈ మనిషి ఇంకా ధర్మశాస్త్రం క్రిందనే ఉన్నాడు, అది పాత నిబంధనలోని మాట మనకెందుకు అప్లై అవుతుంది అని అబ్బో భలే మాట్లాడతారు. పాపం ఈ ఆలోచన, ఈ జ్ఞానము అపోస్తలుడైన పేతురు గారికి లేకపోయే. ఆయనేమో తన పత్రికలో లేవియాకాండంలో ఉండేది కోట్ చేసేసాడు కదా. ఎంత తప్పు కదా. ఇప్పుడు అర్జెంటుగా మనందరం ఏం చేయాలి? పేతురు గారికి వాక్యం చెప్పాలి. ఏమని? మీరు క్రొత్త నిబంధనలో ఉంటూ పాత నిబంధనలో ఉండే ముఖ్య ఎలా కోట్ చేస్తారు సార్? అడుగుదామా పేతురు గారిని? మీరు క్రొత్త నిబంధన యుగంలో ఉంటూ పాత నిబంధనలో ఉండేటువంటి వాక్యాన్ని ఎలా కోట్ చేస్తారు? తెలీదా మీకు? పాత నిబంధనలు ఉండే వాక్యాలు మనకు అప్లై అవ్వవని అడుగుదామా పేతురు గారిని? పాత నిబంధనలో దేవుడు నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులుగా ఉండాలని చెప్పిన మాట క్రైస్తవులమైన మనకు కూడా అప్లై అవుతుందని ఒక అపోస్తలుడు మనకు చెబుతున్నాడు. జాగ్రత్త.
పిచ్చి పిచ్చి మాటలు అప్లై చేయకూడదు అక్కడ. అది ఓల్డ్ టెస్ట్మెంట్ అండి, అది లా అండి, మనకు అప్లై అవ్వదండి అని మనం ఏదో ఫేస్ చేంజ్ చేసి చెప్పినంత మాత్రాన కుదరదు ఇక్కడ. లాస్ట్ వీక్ నేను హెబ్రీ పత్రిక చెబుతూ మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడని అన్నాడు కదా. ఎవరు? హెబ్రీ గ్రంథకర్త. 12వ అధ్యాయంలో చివరి మాట, 12వ అధ్యాయంలో చివరి మాట, ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. అది ఎక్కడుంది? అది కూడా ఓల్డ్ టెస్టిమెంటే, అది కూడా ఓల్డ్ టెస్టిమెంటే. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 24వ వచనం, ఏలైనగా నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషము గల దేవుడై ఉన్నాడు అనంది. చూడండి, అంటే హెబ్రీ గ్రంథకర్త కూడా ఓల్డ్ టెస్టిమెంట్లోని ఒక వాక్యాన్ని తీసుకొని క్రైస్తవులతో మాట్లాడుతున్నాడు. మనం బాగుంటేనే ఆయన చల్లని చూపు, ఆయన గద్దించిన, ఆయన మందలించిన మారకపోతే అప్పుడు ఆయనలో మనం ఎవరిని చూడాల్సి వస్తుంది? దహించు అగ్నిని. ఎక్స్క్యూజ్ మీ, నేను ద్వితీయోపదేశకాండములోని వచనాన్ని, లేవ్యాకాండములోని వచనాన్ని ఇప్పుడు ఎందుకు చూపించానంటే పాత నిబంధనలో ఉండే మాటలు క్రైస్తవులైన మనకు అప్లై అవ్వవు అని చెప్తారు వీళ్ళు. అప్పుడు మనం అంటుంది ఏంటి? హెబ్రీ పత్రిక రాయబడిందే క్రైస్తవులకు నాయన, పేతురుగారి పత్రిక కూడా రాయబడింది క్రైస్తవులకు. వాళ్ళిద్దరూ కూడా ఈ పత్రికలను, ఈ గ్రంథాలను రాసినటువంటి మహాభక్తులు పాత నిబంధనలో ఉన్న వాటిని కోట్ చేస్తూనే మెసేజ్ ఇస్తున్నారు. అందుచేత పాత నిబంధనలు ఏవి మనకు అప్లై అవ్వవు, ఏవి అప్లై అవుతాయి అనేటువంటి బుద్ధి జ్ఞానం అనేది ఒకటి మనకు ఉండాలి. బ్లంట్గా కొట్టేయకూడదు, అది మనకు అప్లై అవ్వదని చెప్పేసి. వద్దామా పేతురుగారి పత్రికకు? పేతురుగారి మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం నుంచి 16వ వచనములు, నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఒక్కసారి ఆలోచించండి. నువ్వు స్క్రీన్ మీద కూడా చూపిస్తున్నావు కదా, అలానే ఉంచు. ఒక్కసారి మీరు ఆలోచించండి. క్రీస్తు శకం 70కి మాత్రమే పరిమితమై అపోస్తలుడైన పేతురు గారు మాట్లాడుతుంటే ఈ మాట ఎందుకు రాస్తాడు? ఏ మాట? మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకు ఏ ఆశలైతే ఉన్నాయో ఆ ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండుడనే సబ్జెక్ట్ని, అనే మ్యాటర్ని, అనే పాయింట్ని ఎందుకు చెబుతాడు? ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది పెద్ద పెద్ద వ్యాఖ్యాతలు సహితం పేతురుగారి మొదటి పత్రికలో ఉన్న దాన్ని పొరపాటున కూడా ఫైనల్ జడ్జిమెంట్కి మనం అప్లై చేయకూడదు. కేవలం క్రీస్తు శకం 70కి మాత్రమే అప్లై చేయాలని, క్రీస్తు శకం 70కి మాత్రమే అప్లై చేయాలని కొంతమంది చాలా బలంగానే మాట్లాడారు. నేను అడుగుతున్నాను, అదెలా అవుతుంది? కేవలం క్రీస్తు శకం 70కి మాత్రమే అప్లై అయ్యేదైతే పరిశుద్ధతను కోల్పోకుండా జాగ్రత్తగా బతకండి. మునుపున్న మీ అజ్ఞాన దశలో మీకు ఏ ఆశలైతే ఉండినవో ఆ ఆశలను అనుసరించి మీరు బతకూడదు, ప్రవర్తించకూడదు అనే మాట ఇక్కడ రాయవలసిన అవసరం ఏముంది? యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమైనప్పుడు మనకు ఒక కృప తేబడుతుంది. ఆ తేబడిన కృప యందు ఏదైతే ఉన్నదో ఆ కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండమని ఎందుకు చెబుతాడు అంటే రైటర్ గారు 70కి మాత్రమే లిమిట్ అవ్వకుండా మరింత బ్రాడర్ సెన్స్లో విషయాలు మాట్లాడుతున్నట్టుగా అనిపించట్లా? చూడండి 17వ వచనం, పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంతకాలము భయముతో గడుపుడి. ఈ మాట ఎందుకన్నాడు పత్రికలో? ప్రార్థన చేసేవాడు మనం అంటాం, ప్రార్థన చేసేవాడు మనం జనరల్గా అంటాం కదా, పక్షపాతము లేకుండా తీర్పు తీర్చే దేవానికి స్తోత్రం అంటాం.
పేతురు గారు అదే గుర్తు చేస్తున్నాడు. నువ్వు ఏ ప్రార్థనలో నీ ప్రార్థనలో నువ్వు ఏ మాట అయితే అంటున్నావో అది నీకు అప్లై అవ్వదు. పక్షపాతము లేకుండా తీర్పు తీర్చు దేవా నీకు స్తోత్రం అని మనం అనేటప్పుడు ఆ నేచర్, దేవునికి ఉండేటువంటి ఆ స్వభావము ప్రార్థన చేసి నీకు అప్లై అవ్వదా అంటున్నాడు. ప్రార్థన చేసే మనమైనా ఆయన అనుకున్నట్టుగా బతకకుండా గీత దాటి బతికితే ఆ తీర్పు మన మీద కూడా వెల్లడవుతుంది. జాగ్రత్త, ఆ భయముతో బతకండి. 18 పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, క్రీస్తు రక్తము చేత అనగా అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతారని మీరు ఎరుగుదురు కదా. మిమ్మల్ని విమోచించినది అమూల్యమైన రక్తం, అది నిర్దోషమైన రక్తం. అది ఆ రక్తము విలువ తెలిస్తే మీకు దక్కిన ఈ రక్షణ విలువ మీకు అర్థమవుతుంది. ఇంకా 21వ వచనం 22 నుంచి చూద్దాం. 22 మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలంగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారయుండి ఒకనినొకడు హృదయపూర్వకముగాను మిక్కుటముగాను ప్రేమించుడి. ఈ మాట ఎందుకు ఇంత సుదీర్ఘంగా ఉంది, ఎందుకు చదివించానంటే ప్రేమించడము గనుక క్రైస్తవులైన మీలో కరువైతే మీ పొరుగువారిని, మీ ఎదుటివారిని, మీ తోటి సహోదరులను ప్రేమించడం అనేది కనుక మిస్ అయితే, ప్రేమ లేనప్పుడు ఆటోమేటిక్గా అవతల వారి మీద మనకు వ్యతిరేకత స్టార్ట్ అయిపోతుంది. ఎదుటి వారి మీద వ్యతిరేకత స్టార్ట్ అయితే మనము తెలియకుండానే పాపములో పడిపోతాం. అపవిత్రత అంటుకుంటుంది. చూడండి అక్కడ, నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారయుండి. సత్యానికి విధేయులవ్వాలి. సహోదర ప్రేమ కలగాలంటే సత్యానికి విధేయులవ్వాలి. అప్పుడు మాత్రమే మన మనసులు పవిత్ర మనసులై ఉంటాయి. ఎందుకు ఈ జాగ్రత్త? పొర్రపాటున మీరు ప్రేమను చంపేస్తే మీ జీవితంలో మీ పొరుగు వారి మీద, తోటి వారి మీద ప్రేమను గనక చంపితే అపవిత్రత మీ మనసులకు అంటుకుంటుంది. జాగ్రత్త, అపవిత్రత మీ మనసులకు అంటుకుంటుంది. జాగ్రత్త. మూడవ అధ్యాయం 8వ వచనంలో కూడా, 3వ అధ్యాయము 8వ వచనంలో కూడా తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణా చిత్తులను వినయ మనస్కులై ఉండుడి. సహోదర ప్రేమ, సహోదర ప్రేమ, సహోదర ప్రేమ ఎందుకు చెప్తున్నాడు? అదే పరిగా ఎందుకు పదే పదే చెప్పనా? పరిశుద్ధతను మనము కోల్పోయే ఒక ప్రమాదం ఎక్కడుంది అని అడిగితే, మనము ప్రేమను చంపినప్పుడు. ప్రేమ అనేక పాపములను కప్పును. ఎక్కడా? 4వ అధ్యాయం 8వ వచనం. అదే పత్రికలోనే 4వ అధ్యాయం 8వ వచనం. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారయుండుడి. సణుగు కొనకుండా ఒకనికొక్కడు ఆతిథ్యము చేయుడి. ఎందుకు ప్రేమ గురించి చెబుతున్నాడు? పేరుకు మాత్రమే క్రైస్తవులయుండి ప్రేమ లేని జీవితాలుంటే మనకు తెలియకుండానే పాపములు పడిపోతాం. ప్రేమ ఉంటే ప్రేమ పాపాలను కప్పుతుంది. ప్రేమ లేని చోట పాపమే జీవితాలను ఏలుతుంది. అసలు ప్రేమ ఎందుకు కలిగి ఉండమని చెప్పాడని మళ్ళీ మనం మొదటి అధ్యాయంలో గమనిస్తే, మొదటి అధ్యాయంలో ఏమంటున్నాడు? చివరి 23వ వచనంలో, సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొనాలి. మనసులు పవిత్రంగా ఉండాలంటే సత్యానికి విధేయులు అవ్వాలి. సత్యానికి విధేయులైతేనే సహోదరులపై మనకేముంటుంది? ప్రేమ. సహోదరుల మీద ప్రేమ లేకపోతే ఏమంటుకుంటుంది? మనసులకు
అపవిత్రత. క్రీస్తు శకము 70కే పరిమితమైన ఆయన మనసులు పవిత్రంగా ఉండాలి, ప్రేమను చంపకండి, పాపం విషయంలో జాగ్రత్త, ఇవెందుకు చెబుతాడు అంటే రైటర్ గారి మనసులో ఏదో ఇంకా అతిపెద్ద పిక్చర్ ఉందన్నమాట పత్రిక రాసేటప్పుడు. రోమీల చేతిలో నుండి మాత్రమే మీరు బయటపడి హమ్మయ్య నేను గొప్పోడిని, నేను హ్యాపీ, నేను సేఫ్ అనుకుంటే కుదరదు. దేవుని తీర్పు కేవలము 70కి మాత్రమే పరిమితమై ఉండదు. పరిశుద్ధత లేకపోతే, పవిత్రతను కాపాడుకోకపోతే, పక్షపాతము లేకుండా తీర్పు తీర్చే దేవుడు మీ మీద కూడా తీర్పు తీర్చగలడు. ఆ భయముతో బతకండి. చదివించాక ఇందాక ఉందా? ఉన్నదే చెప్తున్నానా, లేని చెప్తున్నానా? మనలో కూడా కొన్ని సందర్భాలలో మనకు తెలియకుండా ఉండే ఒక బలహీనత ఏంటో చెప్పనా? ఒక సహోదరుడు కానీ ఒక సహోదరి కానీ మన మధ్య లేకపోయినప్పుడు, మళ్ళీ మన మధ్య లేని సహోదరుని గురించి లేదా సహోదరుల గురించి, మన మధ్య లేని సహోదరిని గురించి లేదా సహోదరీమణుల గురించి నెగిటివ్గా మాట్లాడుకునే ఒక వ్యక్తిత్వం, ఒక మనస్తత్వం మనలో ఉందేమో పరిశీలించుకుందాం. ఎందుకో చెప్పనా? ఆ టైంలోనే సాతాను మనలో ప్రవేశిస్తాడు. ప్రవేశించడమే కాదు, అక్కడ మనల్ని దెబ్బ కొడతాడు. మన మధ్య లేని సహోదరులను గురించి, మన మధ్య లేని సోదరీమణుల గురించి నెగిటివ్గా మాట్లాడుకునే ఒక టెండెన్సీ ఏదైతే ఉంటుందో క్రైస్తవులైన మనలో బాగానే ఉంటుంది. నిజాలు మాట్లాడుకుంటే దాని విషయమై మనం జాగ్రత్త పడాలి. ఒకవేళ నిజంగానే ప్రాబ్లం ఉంటే వాళ్ళు బాగుపడాలి అనే ఉద్దేశముతో మనము మాట్లాడుకొని ఏదైనా చేద్దాం, ప్రార్థన చేద్దాం అన్నంత వరకు అయితే ఓకే, కానీ వాళ్ళ గురించి, వాళ్ళ బలహీనతల గురించి నెగిటివ్గా మాట్లాడుకొని కడుపు నింపుకోవాలనే ఆలోచన ఉంటే మాత్రం అది ఏకంగా మనసుకు పాపం అంటుకునే ఒక ప్రమాదకరమైనటువంటి స్వభావం అది. నిజాయితీగా ఆలోచిస్తే మనలో ఈ బలహీనత ఉందా లేదా? ఉందంటారా లేదంటారా? లేని వారి గురించి తప్పుగా మాట్లాడుకోవడం, మన మధ్య లేని వారి గురించి వేరుగా మాట్లాడుకోవడం. పోనీ వాళ్ళ క్షేమం కోరా అంటే అంతేముండదు. మళ్ళీ వాళ్ళ క్షేమము కోరి మనం వాళ్ళ గురించి ఈ రీతిగా మాట్లాడుకుంటున్నామంటే కాదు, అదొక రుచి. అలా మాట్లాడుకుంటే అమ్మయ్య ఎంత బాగుందో. అవతల వారి బలహీనతల గురించి మాట్లాడుకునేటప్పుడు ఆ రుచి ఎంత బాగుంటుందో కదా. ఒకవేళ మన జీవితాలు ఆ రుచికి అలవాటు పడి ఉంటే పేతురు గారి పత్రికలోని హెచ్చరిక మాటలు మనకు కూడా వెళ్దాం. 2వ అధ్యాయం పేతురు గారి మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో ప్రారంభము నుంచి చూద్దాం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచియున్న ఎడల, అంటే క్రైస్తవులకేనా ఇది? ఆలోచించండి పత్రిక. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచియున్న ఎడల, మనందరం రుచి చూసామా? దేవుడు దయాళుడని మనందరం రుచి చూసామా? వెరీ గుడ్. అలాగైతే సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించుడి. ఒక్కసారి మీరు మనసు పెట్టి చదివితే, దేవుడు దయాళుడని రుచి చూసిన తర్వాత కూడా, అలా రుచి చూసే మనం లోపలికి వచ్చింది, అప్పుడు కూడా సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు మాని అని అంటున్నాడంటే, మానకుండా వాటిని కంటిన్యూ చేసే జీవితాలు కొందరు ఉన్నట్టేనా కాదా? చెప్పండి.
దయాళుడని రుచి చూసిన తర్వాత కూడా దుష్టత్వం ఉంది, కపటం ఉంది, వేషధారణ ఉంది, అసూయ ఉంది, సమస్తమైన దూషణ మాటలు ఇంకా కొందరి జీవితాలలో ఉన్నాయి. అవి మానాలి అని పత్రికలో చెబుతున్నాడంటే 70కి మాత్రమే పరిమితమై మాట్లాడుతున్నాడా? ఆయన మాట్లాడుతున్న సబ్జెక్ట్ పరిశుద్ధత కాదు. పరిశుద్ధత విషయంలో ఎలా ఉండాలట? క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమను పాల వలన, ఫుట్నోట్లో నిర్మలమైన ఆత్మ సంబంధమగు పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఏం చేయాలి? అపేక్షించాలి. వాక్యమును అపేక్షించాలి. వాక్యాన్ని దేంతో పోల్చాడు? పాలతో. ఆత్మ సంబంధమైన పాలు, నిర్మలమైన ఆత్మ సంబంధమైన పాలు. క్రైస్తవులు వాక్యమను పాలను ఎక్కువగా అపేక్షిస్తే తప్ప రక్షణలో ఎదుగరని వాక్యం చెబుతుంటే, వాక్యం అంటే పిచ్చి మనకెక్కడిది? వాక్యం అంటే ఆకలి మనకెక్కడిది? వాక్యం అంటే దేవుని మాటలంటే దాహం మనకెక్కడిది? ఆదివారం వినడమే, తర్వాత ఆదివారం వరకు వాక్యానికి మనకు సంబంధం లేదు. వాక్యంతో సహవాసం ఉండదు. విచిత్రం ఏంటంటే మనుషులతో ముచ్చట్లు, మనుషులతో సంభాషణలు మాత్రం టన్నుల కొద్దుంటాయి, సోమ నుండి శని వరకు. నిజాయితీగా ఎవరిని వారు ఆలోచిద్దామంటున్నాను, ఎవరిని వారు పరిశీలించుకుందామని నేను పిలుపునిస్తున్నాను. ఆలోచించండి. వాక్యాన్ని అపేక్షించే జీవితాలు క్రైస్తవులుగా పిలువబడే వారందరికీ ఉందా? చెప్పండి నిజంగా. క్రైస్తవులుగా క్రైస్తవులుగా పిలువబడే వారందరూ వాక్యంపై ఆసక్తి కలిగిన వారేనా? వాక్యాన్ని అపేక్షించే జీవితాలు కలిగిన వారేనా? అంతంతసేపు చెబితే ఎవడింటాడండి? ఆ డైలాగులన్నీ మనవే మళ్ళీ సైడ్న. ఎక్కువసేపు వాక్యం ఉండకూడదు, రోజుకి ఎక్కువ అధ్యాయాలు చదవలేము, ఎక్కువసేపు ప్రార్థనలో గడపలేము. మూడు గంటల సేపా ఆరాధన? మా దగ్గర గంటే. అధిక బలమున్న ఎడల గంటంపావే. 3 గంటలు ఎవడు కూర్చుంటాడు? ఈ మాటలన్నీ క్రైస్తవులవేనండోయ్. వాక్యం అంటే ఆసక్తి లేని వారు రక్షణ విషయంలో ఎదగలేరు. వాక్యం అంటే ఆసక్తి లేని వారు దుష్టత్వాన్ని మానలేరు. ఉందా మొదటి వచనంలో? కపటాన్ని మానలేరు, వేషధారణను తీసుకోలేరు, వదులుకోలేరు. అసూయ, దూషణ మాటలు, ఇవన్నీ జీవితాలను ఏలేదు ఎప్పుడని అడిగితే వాక్యానికి దూరంగా ఉన్నప్పుడే. 4వ వచనం, మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభువు నొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు. నెక్స్ట్ మాట, పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు. అండర్లైన్ చేయండి అన్నమాట. ఎలా ఉండడానికి మనం వచ్చాము ఇక్కడ? పరిశుద్ధ యాజకులుగా ఉండుటకు. ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చామంటే ఇందుకు వచ్చాం. దేవుడిచ్చిన పరిశుద్ధతను నిలబెట్టుకొని పరిశుద్ధ యాజకులుగా ఉండుటకు ఈరోజు మనము ప్రభు దగ్గరకు వచ్చాం. ఆ బుద్ధి, ఆలోచన మనకుండొద్దు. పేతురు గారి పత్రికలో పరిశుద్ధులుగా ఉండుట మన బాధ్యతనే చెబుతున్నాడా? మన అంశం అదే, మర్చిపోకండి. పరిశుద్ధులుగా ఉండుట కొంచెం పాపనో బాబునో కాసేపర్లా, రైట్, వెరీ గుడ్. పరిశుద్ధులుగా ఉండుట క్రైస్తవులైన మనందరి బాధ్యతనే అపోస్తలుడైన పేతురు గారు చెబుతున్నారా? కనబడుతుందన్నమాట. ఎస్. పదకొండవ వచనం, 2వ అధ్యాయము 11 నుంచి చదువుకుంటూ వెళ్దాం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి, అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గల వారై ఉండవలెనని మిమ్మును. ఆ మాట చూడండి, నెక్స్ట్ మాట,
బ్రతిమాలు కొనుచున్నానా? బాగా బతికేటోళ్లను బాగా బతుకొని ఎవడైనా బ్రతిమలాడతాడా? చెప్పండి. బాగా బ్రతికే వాళ్ళను బాగా బ్రతకమని ఎవరైనా బ్రతిమలాడతారా? పత్రిక రాస్తోంది క్రైస్తవులకైతే. క్రైస్తవులు ఏం చేస్తున్నాడంటే అపోస్తలుడైన పేతురు గారు బ్రతిమలాడుచున్నాడట. ఏమని? మీరు సమాజంలో అన్ని జనుల మధ్య ఉన్నప్పుడు మంచి ప్రవర్తన గలవారే బతకండి, మంచి ప్రవర్తన గలవారే బతకండి, మంచి ప్రవర్తన గలవారే బతకండి, అప్పుడు మాత్రమే మనల్ని బట్టి దేవునికి మహిమ వస్తుందని బ్రతిమలాడుతున్నాడంటే ఈ పత్రిక ఎవరికైతే రాస్తున్నాడో వారు పవిత్ర జీవితం, పరిశుద్ధ జీవితం, వాక్యానుసారమైనటువంటి జీవితం, దేవునికి అనుకూలమైనటువంటి జీవితాన్ని జీవించడంలో ఫెయిల్ అవుతున్నట్ట కాదా? టెల్ మీ. ఇంకా మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను ఏం చేయమంటున్నాడు? విసర్జించాలి అని అంటున్నాడు. అంటే వీళ్ళు విసర్జించారా, విసర్జించలేదనా? ఒక్క ముక్క పట్టుకొని మనం ఏదేదో మాట్లాడేస్తే ఎలా అని అడుగుతున్నాను మళ్ళీ ఇంకొకసారి. అసలు ప్రారంభం నుంచి రైటర్ గారు ఏం మాట్లాడుతున్నారు అనేది వద్దు. ఇంకా 3వ అధ్యాయానికి వెళ్ళిపోదామా? పేతురు గారి మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనము నుంచి మళ్ళీ చదువుదాం. 9కి వెళ్ళిపోదాం. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులును, నెక్స్ట్ మాట, వినయ మనస్కులునై ఉండుడి అన్నాడు. ఇందాక చదివించాను అది. 9వ వచనం కూడా చదువుదాం. 9వ వచనం కూడా చదవండి. ఏముంది? ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చెయ్యక దీవించుడి. 10వ వచనం, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డ దానిని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చెయ్యవలెను, సమాధానమును వెతికి దానిని వెంటాడవలెను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు? ప్రభు కనులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి కానీ ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. ఇవెందుకు చెబుతున్నాడు? కపటపు మాటలు మీలో రాకూడదు, అంతేనా? చెడ్డ దానిని పలుకకూడదు, దూషణ మాటలు మీ నోట రాకూడదు. క్రైస్తవులకు ఒక జీవితం ఉంది. ఆ జీవితానికి హద్దులు ఉన్నాయి. ఆ హద్దుల్లోనే మనం బ్రతకాలి. హద్దు మీరి బ్రతకకూడదు. 4వ అధ్యాయం మొదట చూద్దాం. క్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమ పడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీ లేక ఉండును. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటెందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. ఇవన్నీ మనకు సెట్ కావు. మనకు సెట్ అయ్యే యాక్టివిటీస్ కాదు ఇవి, వ్యవహారం కాదు ఇది. గమనిస్తున్నారా? ఎందుకు చెబుతున్నాడు ఇవన్నీ అని అంటే వీటిలో పడిపోయిన బతుకులు క్రైస్తవులైన వారిలో కొందరు ఉన్నాయి అన్నట్టేనా కాదా? వెళ్దాం ఇక ముందుకి. 4వ అధ్యాయం 15వ వచనం. అదే 4వ అధ్యాయం 15వ వచనం, మీలో ఎవడును నరహంతకుడుగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడుగా కానీ, పరుల జోలికి పోవువాడుగా కానీ బాధను అనుభవింప తగదు. క్రైస్తవుడైనందుకు బాధ అనుభవిస్తే అది భాగ్యమే కానీ క్రైస్తవుడైనందుకు తప్ప మిగిలిన వాటి కారణాలను బట్టి మనం బాధ అనుభవించడానికి మన జీవితాలు అలా లేవు. తగదు. 17, తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును?
మీరు ఆలోచించండి, ఈ పత్రికలో సెన్స్ అంతా, టోన్ అంతా కేవలము 70కి మాత్రమే పరిమితమై మాట్లాడుతున్నట్టు ఏమైనా అనిపిస్తుందా? అంతకంటే బ్రాడర్ సెన్స్లో మాట్లాడుతున్నట్టు లేదు. దేవుడెవరు? పక్షపాతము లేకుండా తీర్పు తీర్చే దేవుడు. నా వాళ్ళే కదా, వచ్చేసారు కదా, వాళ్ళు ఎలా బతికినా వదిలేద్దాము అనే పరిస్థితిలో దేవుడు లేడు అని బైబిల్ చెబుతోంది. బాధ్యతగా బ్రతకవలసినటువంటి జీవితాలు మనవి అని బైబిల్ చెబుతోంది. 18 నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు. 5వ అధ్యాయం మొదటి నుంచి, తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని బయలుపరచబడబో మహిమలో పాలివాడను నైన నేను మీలోని పెద్దలను ఏం చేస్తున్నాడట? హెచ్చరించుచున్నాను, బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయించు దానిని కాయుడి. దుర్లాభాపేక్షతో కాకుండా దేవుని మందను జాగ్రత్తగా కాయండి అని చెబుతుంటే క్రీస్తు శకం 70కి అప్లై చేసి సైలెంట్ అయిపోదామా? సంఘం గురించి మాట్లాడుతున్నాడు, సంఘ నాయకత్వం గురించి మాట్లాడుతున్నాడు ఆయన. 3వ వచనం, మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టుండగా మందకు మాదిరులుగా ఉండుడి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. మహిమ కిరీటం వచ్చేది క్రీస్తు శకం 70నా యేసుప్రభు మళ్ళీ తిరిగి వచ్చినప్పుడా? చెప్పండి. అసలు సంఘ పెద్దలను ఆయన హెచ్చరిస్తూ జాగ్రత్త, ఇష్టానుసారంగా మీరు దేవుని మందను మేము వారితో డీల్ చేస్తామంటే, ఇష్టం వచ్చినట్టుగా వారి విషయంలో ప్రవర్తిస్తానంటే, ప్రధాన కాపరు వచ్చే రోజున ఏమి ఇవ్వాలో అది ఇస్తాడు. జాగ్రత్త ఉందా? 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. అపవాది వెదుకుచున్నాడు, ఎవరిని మింగాలా అని చెప్పేసి వాడు వెదుకుచు గర్జించు సింహము వలె తిరుగుచున్నాడని చెబుతున్న మాట 70కి మాత్రమే అప్లై చేసి సైలెంట్ అయిపోదాం అని అడుగుతున్నాను. మళ్ళీ నేను ఇక్కడ 9వ వచనం, లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. విశ్వాసమందు స్థిరులై, అండర్లైన్ చేయడం మాట, విశ్వాసమందు స్థిరులై, విశ్వాసమందు స్థిరులుగా ఉండమంటున్నాడు అని అంటే ఆ స్థిరత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది కనుక చెబుతున్నట్ట, లేకున్నా చెబుతున్నట్ట ఆలోచించమని కోరుతున్నాను సంఘాన్ని. చిట్ట చివరిగా 12వ వచనం చూద్దాం. చిట్ట చివరిగా 12వ వచనం, మిమ్మును హెచ్చరించుచు ఇది ఏ దేవుని సత్యమైన కృప అని సాక్ష్యము చెప్పుచు సంక్షేపముగా వ్రాసి మీకు నమ్మకమైన సహోదరుడని నేనెంచిన సిల్వాను చేత దీనిని పంపుచున్నాను. ఈ సత్యకృపలో నిలకడగా ఉండుడి. కృపలో నిలకడగా ఉండుడి. అండర్లైన్ చేయండి అన్నమాట. కృపలో నిలకడగా ఉండుడి. కృపలో నిలకడగా ఉండుడి. ఇదే సత్యకృప. అందుకే ఈ హెచ్చరిక అన్నాడు. చూడండి, మిమ్మును హెచ్చరించుచు. మొన్న హెబ్రీ పత్రికల్లో కూడా అలాంటి హెచ్చరికే చూడలేదు మనం. ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 22వ వచనం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 22వ వచనం, సహోదరులారా మీకు సంక్షేపముగా వ్రాసి ఉన్నాను గనుక ఈ హెచ్చరిక మాటను సహించుడని మిమ్మును వేడుకొనుచున్నాను. హెచ్చరికలు, క్రైస్తవులకు హెచ్చరికలు ఈ స్థాయిలో బైబిల్లో ప్రకటించబడుతుంటే, జారీ చేయబడుతుంటే హెచ్చరికలే చేయొద్దని వీళ్ళు చెప్పే బోధలేంటో ఏమంటారు? పరిశుద్ధులుగా బ్రతకాలనే హెచ్చరికలు మనం చేయకూడదు సంఘాలలో అనేది వీళ్ళు చెప్పే బోధ. పరిశుద్ధులుగా బతకమని చెబితే అది మన సొంత శక్తిపై ఆధారపడినట్టు. అసలు బైబిల్ అలా చెప్పలా. దేవుణ్ణి ఆనుకుంటేనే పరిశుద్ధులుగా బతకొచ్చు అని చెబుతోంది. అంటే ఒక లేని దానిని తీసుకొని వచ్చి దేవునికి, దేవుని సంఘానికి రుద్దే ప్రయత్నం జరుగుతోంది. జాగ్రత్త అంటున్నా నేను.
పరిశుద్ధులుగా జీవించడం మన బాధ్యత కాదు అని చెబుతున్న వీరు అలా మనం పరిశుద్ధులుగా జీవించడం మన బాధ్యత అని చెబితే అప్పుడు మనం సొంత శక్తిపై ఆధారపడుతూ పరలోకాన్ని సొంత శక్తితో సంపాదించుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నట్టు అని లేనిది, బైబిల్లో లేని దానిని తీసుకొని వచ్చి అప్లై చేసే ఒక ప్రయత్నం ఈ సదరు బోధకులు ఈ భయంకరమైన తప్పుడు సిద్ధాంతాన్ని నెత్తినేసుకొని మోస్తూ ప్రకటిస్తున్నారు. చివరికి వచనాన్ని చూద్దాం. యోహాను గారి మొదటి పత్రిక 3వ అధ్యాయం. యోహాను గారి మొదటి పత్రిక 3వ అధ్యాయం. మూడవ వచనం చూద్దామా? యోహాను గారి మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును, మళ్ళీ ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. ఏమందాం దీన్ని? ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తనను పవిత్రునిగా చేసుకొనును అంటే మనల్ని మనం పవిత్రులుగా పెట్టుకోవాల్సిన బాధ్యత ఉందా? ఎస్ అంటోంది బైబిల్. ఎవరి మీద ఆధారపడి? దేవుని మీద ఆధారపడి. ఎవరితో సహవాసం కలిగి? దేవునితో సహవాసం కలిగి, వాక్యముతో సహవాసం కలిగి, సంఘముతో సహవాసము కలిగి, దుష్ట సాంగత్యము లేకుండా. The Bible clearly speaks about our responsibility in regard to our holiness. పరిశుద్ధతకు సంబంధించి మన బాధ్యత గురించి బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా మాట్లాడుతుంటే ఇది మన బాధ్యత కానే కాదు. దేవుడు ఆల్రెడీ పరిశుద్ధపరిచేశాడు. ఇక మనం ఎలాంటి ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదంటే ఇప్పుడు నేను చదివిన వచనాలన్నీ, ఇప్పుడు చూపించిన వచనాలన్నిటినీ ఇంకా పక్కన పెట్టేసి కొత్త బైబిల్ రాసుకోవాల్సింది అంతే. మనం గుర్తుపెట్టుకోవాలి, లాజికల్ మైండ్ బైబిల్కి అప్లై చేయకూడదు. సత్యం తెలియాలంటే మనకు ఉండవలసింది లాజికల్ మైండ్ కాదు, స్క్రిప్చరల్ మైండ్. ఒకవేళ నేను లాజికల్గా ఆలోచిస్తానన్నా అది స్క్రిప్చర్ బేస్ అయి ఉండాలి, లేఖన ఆధారములతో కూడినదై ఉండాలి. అప్పుడు మాత్రమే అది సత్యమవుతుంది. ఎవరు కట్టకుండానే ఈ విశ్వమంతా వస్తుందా? లాజిక్ అది. ఎవరు కట్టకుండానే విశ్వమంతా వస్తుందా? లాజిక్ అది. కరెక్టే. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకరి చేత కట్టబడును కదా, మరి విశ్వమంతా ఎవరో ఒకరు కట్టాలి కదా. ఈ లాజికల్ పాయింట్కి బైబిల్ కూడా సపోర్ట్ చేస్తుంది. కానీ అదే లాజిక్ను ఉపయోగించి అసలు దేవుడు అనేవాడు ఎలా పుట్టింటాడు, పుట్టకుండా ఎలా వస్తాడు చెప్పు అని అడగకూడదు. ఎందుకు? బైబిల్ ఒప్పుకోదు. ఎందుకు ఒప్పుకోదు? బైబిల్ ఏం చెప్తుందంటే దేవుని గురించి, దేవుడంటే పుట్టినవాడు కాదు, దేవుడంటే ఉన్నవాడు అంతే. మన మట్టి బుర్రలో పుట్టే కొత్త లాజిక్ని తీసుకుని వచ్చి అక్కడ అప్లై చేయకూడదు. అది సరే, దేవుడు ఉన్నవాడు కరెక్టే, ఎప్పటి నుంచి ఉన్నవాడు అనకూడదు. ఇక ఎప్పటి నుంచి ఉన్నవాడు, ఎప్పటి నుండి అనేది దేవునికి అప్లై అవ్వదు. ఆ భాషే దేవునికి సెట్ కాదు. ఆకాశం గురించి చెప్పు, ఎప్పటి నుంచి ఆకాశం ఉంది, బాగుంది. ఎప్పటి నుంచి భూమి ఉంది, బాగుంది. ఎప్పటి నుంచి దూతలు ఉన్నారు, బాగుంది. ఎప్పటి నుంచి పరలోకం ఉంది, బాగానే ఉంది. ఎప్పటి నుంచి నేనున్నాను, నీ గురించి మాట్లాడదాం. ఎప్పటి నుంచి దేవుడు ఉన్నాడు, ఎప్పటి నుండి అనే టైంని తీసుకొని వచ్చి దేవునికి అప్లై చేయకూడదు. ఎందుకంటే దేవుడు కాలాతీతుడు, కాలానికి అతీతుడు. దేవుడు కాలాన్ని కలిగించిన వాడు దేవుడు. ఆయన కాలం లోపల తీసుకొని వచ్చి మాట్లాడతానంటే నీ లాజిక్ ఇక్కడ పనిచేయదు. వీళ్ళందరూ చేసేది అదే. ఈ హైపర్ గ్రేస్ డాక్ట్రిన్లో ఉన్న వాళ్ళు లాజికల్ థింకింగ్తో ముందుకు వస్తున్నారు. కుదరదు. మీ లాజికల్ పాయింట్స్కి బైబిల్ సపోర్ట్ చేయాలి. బైబిల్ ఏం చేయాలి? సపోర్ట్ చేయాలి.
పరిశుద్ధులుగా మనం బ్రతకడం అనేది దేవుని మీద ఆధారపడితే జరిగేది, పరిశుద్ధాత్ముని తోడుంటే జరిగేది, పరిశుద్ధాత్మునితో సహవాసం ఉంటే జరిగేది, పరిశుద్ధాత్మునితో బంధం ఉంటే జరిగేది. పరిశుద్ధాత్ముని పక్కన పెట్టి నేను ప్రయత్నం చేసి పరిశుద్ధులుగా ఉండాలంటే నువ్వు అంటున్న మాట నాకు అప్లై అవుతుంది. ఏం అప్లై అవుతుంది? నేను నా సొంత శక్తిపైన ఆధారపడుతున్నట్టు. మనం అలా చెప్పట్లేదుగా, బైబిల్ అలా చెప్పట్లేదుగా. పరిశుద్ధాత్మునితో సహవాసము కలిగి అపోస్తలుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన ఎందును ఎడతెగక ఉంటే పాపం అంటించుకోకుండా బతుకొచ్చని బైబిల్ మనకు రూట్ చూపించింది. బైబిల్ చూపించిన రూట్లో వెళితే పరిశుద్ధతను కోల్పోయే అవకాశమే లేదు. అంటే నేను పరిశుద్ధుడిగా బతకాలనే కోరిక నాకున్నా అది నేను నెరవేర్చుకోవాలంటే బైబిల్ దగ్గరికి రావాల్సిందే. మళ్ళీ వాక్యము చూపించిన మార్గంలో ప్రయాణం చేస్తేనే నేను నా పరిశుద్ధతను కాపాడుకుంటానే కానీ వాక్యాన్నే పక్కన పెట్టి నేనేదో దున్నేస్తానంటే అప్పుడు నేను వాక్యం వెలుపటికి వెళ్ళిపోయి నేను ప్రయత్నం చేస్తున్నట్టు. అప్పుడు మీ మాటలు నాకు అప్లై అవుతాయి. అలా చెప్పట్లేదుగా. వాక్యము చెప్పినట్టుగా మనము బతకడానికి ట్రై చేస్తే అది వాక్యానుసారమైన ప్రయత్నం అవుతుందే కానీ వాక్య విరుద్ధమైన ప్రయత్నం కాదు. దేవుడు మనల్ని రెస్పాన్సిబుల్ క్రిస్టియన్స్గా నిలబెట్టాడే కానీ బాధ్యత లేని మరబొమ్మలుగా మనల్ని చేయలేదు, నిలబెట్టలేదు. క్రైస్తవ జీవితం అంటే మరబొమ్మ జీవితం కాదు, మనుషుల జీవితం, మన జీవితం, జీవము గల దేవుని పిల్లల జీవితం. కృపా సందేశాల శీర్షికలో ఈరోజు మనం మాట్లాడుకున్నది 23వ భాగం. పరిశుద్ధులుగా జీవించుట మన బాధ్యత లేదా పరిశుద్ధులుగా జీవించుట మన బాధ్యత కాదా అన్న అంశములో ఇది 7వది. ఈరోజు ఇక్కడ ఎవరెవరైతే యేసుక్రీస్తు ప్రభు వారి రక్తంలో జీవితాలు కడుగుకొని కొద్దిసేపట్లో ప్రభు బల్ల మీద నుంచి రాబోతున్న రొట్టెపై పానీయంపై దృష్టి పెట్టి ఆ పరిచర్లో పాల్గొంటున్నామో మనందరము కూడా భయముతో భక్తితో దీనిని తీసుకుని మనల్ని మనం పరీక్షించుకుంటూ ఇందులో పాల్గొనవలసిన వారమై ఉన్నాం. ఇంకా శిలువ దగ్గరికి రాకుండా మారు మనసు పొంది పాపక్షమాపణ కొరకు బాప్తిసం పొందిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు త్వరితగతిన మంచి నిర్ణయం తీసుకోమని నేను కూడా బలమైన సలహా ఇస్తూ బ్రతిమలాడుతున్నాను. ఆలస్యం చేయొద్దని వేడుకుంటున్నాను. కృపా సందేశాల శీర్షికలో 23వ భాగాన్ని ముగించుకున్నాం. పరిశుద్ధులుగా జీవించటం మన బాధ్యత కాదా అనే అంశంలో 7వ భాగాన్ని మనం ముగించుకున్నాం. మనము దీని కొనసాగింపు భాగం మనం మాట్లాడుకున్నప్పుడు ఇదే అంశంపై 8వ భాగం అంటే పరిశుద్ధులుగా జీవించుట మన బాధ్యత కాదా అనే అంశంపై 8వ భాగాన్ని మనం మాట్లాడుకుంటాం. ఈరోజు ఈ సందేశంలో ప్రధానంగా మన ఫోకస్ దేని మీద పెట్టాం? పేతురు గారు వ్రాసిన మొదటి పత్రిక. ఆ పత్రిక అంతా చదివితే పరిశుద్ధులుగా జీవించుట క్రైస్తవుల బాధ్యత అని ఆ పత్రిక చెబుతోంది. నేను చెప్పిందంతా మీరు విన్నారు. ఇంటికి వెళ్ళి మరొక్కసారి జాగ్రత్తగా ధ్యానించవలసిందిగా మనవి చేస్తున్నాను. వచ్చే వారం దేవుని చిత్తమైతే ఒక పాట విడుదల చేసుకోవడానికి సిద్ధపడదాం, ప్రార్థన చేద్దాం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే మనము ప్రభు బల్ల పరిచర్లోనికి ప్రవేశిద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహాగొప్ప దేవ, ఈరోజు మీరు మాకు ఇచ్చినటువంటి ఈ మాటలన్నిటిని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. పరిశుద్ధులుగా జీవించడం మా బాధ్యత అన్న సంగతి విస్మరించి బతికే పరిస్థితి ప్రభువా మీ గ్రంథమందు మాకైతే లేదు. మేమే ప్రభువా మరి తప్పుడు బోధలను ఎక్కించుకొని తప్పిపోయే ప్రమాదం ఉందని మమ్మల్ని ప్రేమించి మీరు మాకు ఇస్తున్నటువంటి మాటలు, హెచ్చరికలన్నిటిని బట్టి స్తుతులు చెల్లిస్తూ విన్న మాటలు మా హృదయాలలో నుంచి సాతాను దొంగలించకుండా కాపాడుకునేటువంటి శక్తిని మా అందరికీ ప్రసాదించమని యేసుక్రీస్తు ప్రభు వారి పవిత్రమైన నామములు ఈ ప్రార్థనా మనవులు మీకే సమర్పించి వేడుకొనుచు పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.